ఈ మత మార్పిడి చేసుకోవాలనే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మత మార్పిడి షిర్డీ సాయి ముస్లిం అని అనుకునేసి ఒక అతను ఏం చేశాడు, ఒక హిందువు ఒక దగ్గర పోయి బాగా గెడ్డం బాగా కట్ చేసుకొని దగ్గర కూర్చోడు. ముస్లింలా చూస్తేనే ముస్లిం అనిపిస్తుంది. పోయి ఆయన దగ్గర కూర్చున్నాడు. నన్ను ఈరోజు షిర్డీ సాయి బాగా పొగడతాడు ఆయన అనేసి ఆయన దగ్గర కూర్చొని ఇట్లా అని పిలిచాడు. ఆ షిర్డీ సాయి దగ్గర చెళ్ళని ఒకటి ఇచ్చాడు గోవ కొట్టి. అబ్బా ఏం స్వామి నీ అబ్బను మార్చుకున్నావా అన్నాడు. అదేం స్వామి అంటే నీ అబ్బను మార్చుకున్నావు. నేను ఒక అబ్బను మార్చుకుంటాను. ఇప్పుడు మీ నాయన పేరు ఏం చెప్పండి, మా నాయన తాగుబోతైనా దొంగ అయినా వాడు పనికిమానుడు మా నాయన పేరే చెప్పాలి. కానీ మా ఊరికి పెద్దవాడు ఎన్టీ రామారావు కాబట్టి ఎన్టీ రామారావు మా నాయన అంటే తల్లి ఒప్పుకుంటుందా? అంటే మన తల్లిని మనమే కించపరిచినట్టు, అవునా కాదా? మతాన్ని మార్చుకోవడం అంటే తల్లిదండ్రులు మార్చుకోవడం అంటారు మీరు. నీ ఎవరు మార్చుకున్నావా అని అడిగాడు. ఇంకా దాంట్లో లేని ఏమి దీంట్లో ఉండేది ఏంటి? అంతే అంతే. ఇప్పుడు పత్రికారు ఉండారు ఒక శ్వాస మీద ధ్యాస అని. మొట్టమొదటి నా ఉపన్యాసం విని నా మీద మెడ మీద చేసుకుని మా ఇంటికి వచ్చేసాడు. వాడు ఎత్తుక్కొని చేస్తుండారు. మా ఇంట్లో ఆమె అడిగాడు, ఏమమ్మా ఈయన ఉపన్యాసం జరిగింది అక్కడ నా దగ్గర, నువ్వు రాలేదేమి అని అడిగాడు మా శ్రీమతిని. మా ఇంట్లో ఆమె కౌంటర్ వేసింది దానికి. స్వామి అక్కడ లేనిది ఏంది, ఇక్కడ ఉండేది ఏంది అని అడిగింది. క్యా హజరత్ అని అన్నాడు. నోరు తెరిచాడు. అంటే ఒకటే మాట అయిపోయా బ్రహ్మాస్త్రం. కాబట్టి ఏ మతంలో ప్రతి మతంలో మంచి ఉంది చెడ్డ ఉంది. మంచి తీసుకొని చెడ్డ వదిలి నీ మతంలో ఏం చెడ్డ ఉందని నీకు వచ్చావు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మానవుడు పట్టుకున్నటువంటి నిబంధనల వల్ల కొట్టుకొని చేస్తున్నారు తప్ప మౌలికానికి పోతే ఒక్కటే ఉన్న సత్యం ఒక్కటే. జ్యోతి ఎందు పుట్టి సొంపైన నాదము, నాదమందు పుట్టి నలువు బిందు, ఒట్టి బిందు వందు పుట్టే మన్నును మిన్ను విశ్వదావిరా మినిరవేమ. అండము నెరిగిన పిండము నెరుగు, మన్ను నెరిగిన మిన్ను నెరుగు, మన్ను మిన్నెరిగిన తన్ను తానెరుగురా విశ్వదావిరా మినిరవేమ అన్నాడు. కాబట్టి మౌలికంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఖురాన్ ఏం చెప్పిందో చూడాలా, బైబిల్ ఏం చెప్పిందో చూడాలా, భగవద్గీత ఏం చెప్పి చూడాలి. కానీ దాన్ని గురించి మాట్లాడే వాళ్ళు ఏం చెప్పినారనేది చూడకూడదు. అది అవసరం మనకి, ఇది అవసరం కాదు. ఎందుకు ఇది వీళ్ళంతా ఏమంటారు వగినోళ్ళు కింద వగినోళ్ళు. కొంతకాలంలో మీ కవిత్వలో నా పైత్యం అనేది దాన్ని తోచేసి ప్రక్షిప్తాలు చూసి చచ్చిపోతుండే. 24,000 శ్లోకాలు రామాయణం అయితే 1,00,000 పైన వచ్చేసినాయి. మరి వ్యాఖ్యానాలు అవి కొట్టుకొని చేస్తుంటారు. చూసారా? కాబట్టి మీరే రాశారు. ఆయన ఒక ఆమె సంధ్య రావిపూడి వెంకటాద్రి నన్ను అట్నే కౌగులించుకున్నాడు. హేతువాది ఆయన ఇంతెత్తు మనిషి, నేను పొట్టోండి అట్నే మా ఇంట్లో భోజనం చేసుకుపోండి భాషా గారు అన్నాడు. చచ్చిపోతే ఆయన సంతాప సభ పిలిచాను నన్ను. పోయినా నేను హేతువాదులు చారువాకులు నాస్తికులు అందరితో మాట్లాడతాను నేను. తెలుసు ఎందుకంటే నా దగ్గర బ్యాటరీ ఉంది. చీకట్లో పోయిందని ఆయన భయపడినాం. లేని వాళ్ళు భయపడాలా? దేవుని యొక్క విశ్వాసం, దేవుని బ్యాటరీ నా హృదయంలో ఉంది. నాకేంటి భయం? ఇప్పుడు కాబట్టి ఆయన హిందువుల్లో ఇది ఉంది. మన దీని ప్రకారం పెట్టాడు చూడండి. సూత్రం ఒక పుస్తకం రాశారు మీరు. ఆమె సాయం సంధ్య ఉంది. ఆమె ఆయనకి రిప్లై ఇచ్చింది. నోరు మూసుకునేసాడు రావిపూడి వెంకటాద్రి. సంధ్యావందన లక్ష్మీదేవి గారు ఆమె ముందు మనం ఫోన్ చేస్తే ఆమె ఎక్కడ వాళ్ళంతా అడిగి ఆర్య సమాజం వాళ్ళు అడిగితే ఓయమ్మ ఆమె ఎప్పుడుదో అండి మాకు తెలియదండి పేరు అనేసి అన్నారు. లేకపోతే ఫోన్ చేసి ఈ విధంగా ఆయన రాశారు, చాలా బాగుంది, కంగ్రాచులేట్ చేద్దామంటే ఆమె దొరకలే నాకు. ఎందువల్ల ఉన్న విషయం ఉన్నట్టుగా రాసింది. ఆమె విజయ విహారంలో రాసింది. ఎంత బాగుంది విజయ విహారంలో. ఆ పుస్తకం పేరు ఏదో రచ్చ ఏదో ఉంది. ఎంత బాగుంది. ఆ విధంగా మీరు రాసిన పుస్తకాలు ఇటీవల ఈ పరిమిత కాలంలో 30-40 పుస్తకాలు చదివాను నేను.